నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓట్ల వేట సాగిస్తున్నాయి. సన్నాహ సమావేశాలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలతో దూసుకుపోతున్నాయి. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. ఆ తర్వాత ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. దీంతో ఇవాళ ప్రచారం మరింత ఉధృతంగా సాగనుంది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది ఈసీ. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓట్ల వేట సాగిస్తున్నాయి. సన్నాహ సమావేశాలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలతో దూసుకుపోతున్నాయి. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది.